బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫీస్ సమయంలో ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతున్న ఉద్యోగిపై ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ జీతం తీసుకుంటూ కార్యాలయ పని వేళల్లో గేమ్స్ ఆడుతున్న ఉద్యోగిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లా కన్నాపురం ఐటీడీఏ కార్యాలయాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హంగు ఆర్భాటం లేకుండా కార్యాలయానికి వచ్చిన ఆయన డీవైఈఓ సెక్షన్లో పనిచేస్తున్న సాయి కళ్యాణ్ అనే ఉద్యోగి ఆఫీస్ సమయంలో ఫోన్లో పబ్జీ గేమ్ ఆడటం చూసి అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఆఫీస్ టైమింగ్స్ లో పబ్జీ గేమ్ ఆడుతున్న వ్యక్తిపై ఎమ్మెల్యే అకస్మాత్తుగా తనిఖీ చేసి వేటు వేసినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఈ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ రోజు సోమవారం కావడంతో ప్రజా సమస్యలు ఈ గ్రీవెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది అనే తెలుసుకోవడంలో భాగంగా ఇంచుమించుగా మారు వేషం అని చెప్పుకోవచ్చు. సాధారణ ప్రజానికులు సాధారణంగా హంగార్బాటాలు లేకుండా ఐటీడీఏ ఈ కన్నాపురానికి సంబంధించిన కార్యాలయాన్ని ఆయన పరిశీలించారని చెప్పుకోవచ్చు. ఇంచు ఆకస్మిక తనిఖీ చేశారు. మొత్తం ఆ కార్యాలయానికి సంబంధించిన డిపార్ట్మెంట్లన్నీ తిరుగుతుండగా ఈ డివైఈఓ సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి, రెగ్యులర్ ఉద్యోగి సాయి కళ్యాణ్ పబ్జీ ఆడుతూ ఎమ్మెల్యే కంటపడ్డాడు. ఒకవైపు ప్రజలకు పనులు చేయాలి, ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఈ విధంగా పబ్జీ ఆడటం ఏంటని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సాయి కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ కూడా ఈ విధంగా గేమ్లు ఆడుతూ టైం పాస్ చేస్తూ కార్యాలయానికి రావడం కరెక్ట్ కాదంటూ ఇటు సాయి కళ్యాణ్కి ఎత్తుపోటు చేస్తూనే అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఐటీడీఏ పిఓకి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఐటీడీఏ పిఓ కార్యాలయంలో సాయి కళ్యాణ్ పై చర్యలు తీసుకోవడానికి పేపర్స్ అన్ని రెడీ చేస్తున్నామని చెప్తున్నారు. మిగిలిన వారు కూడా నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులందరూ కూడా నిబద్ధతతో పనిచేయాలి, సాధారణ ప్రజలకి చేయాలి అనే దీంతో ఉండాలి తప్ప ఈ కార్యాలయ పనివేళ్ళలో ఈ పర్సనల్ వ్యక్తిగత పనులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఎమ్మెల్యే బాలరాజ్ చెప్పడం జరిగింది. ఇప్పటికన్నా నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా అకౌంటబిలిటీ ఉండాలి, తప్పనిసరిగా ప్రజలకు వారు సేవ చేయడానికే కార్యాలయాలకి రావాలంటూ కూడా ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ చెప్పారు. ఇప్పటికే సాయి కళ్యాణ్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఐటీడీఏ పిఓకి చెప్పడంతో అతన్ని సస్పెండ్ చేయడానికి మొత్తం రంగం సిద్ధమవుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే డిఈఓ అంటే ఈ డివైఈఓ కార్యాలయానికి సంబంధించి డిఓ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి ఆదేశాలు రావాలి కాబట్టి వారు కూడా ఈ ఆదేశాలు టైప్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఎమ్మెల్యే బాలరాజు నియోజకవర్గ అధికారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాడు. తప్పనిసరిగా మీరంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, తోడ్పాటుగా ఉండాలి. ఆ కార్యాలయానికి లేట్ గా రావడం కానీ మరలా ఈ ఐటీడీఏ కార్యాలయంలో సెక్షన్ ఉద్యోగులు అయితే అసలు కార్యాలయానికి సమయానికి రాలేదని కూడా ఆయన అబ్జర్వ్ చేశారు. వీటన్నిటి మీద కూడా కఠిన చర్యలు తప్పవంటూ కూడా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు హెచ్చరించిన పరిస్థితులు అయితే ఎక్కువ ఉన్నాయి. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.